మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీతా కార్మికులకు 10 మద్యం దుకాణాలు మంజూరు. జాయింట్ కలెక్టర్ నవ్య. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో భగవద్గీత పారాయణ చేసిన శ్రీకృష్ణ పరివార్ సభ్యులు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో దశాబ్దాలుగా ఉన్న బీసీ హాస్టల్ ద్వారా వసతి కల్పించిన ప్రభుత్వం నేడు బీసీ హాస్టల్ను అధికారుల నిర్లక్ష్యం వల్ల మూసివేశారని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషాను కలిసి బీసీ డిఎన్టీ హాస్టల్ను పునఃప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకులు మారిన బీసీ విద్యార్థుల బ్రతుకులు మారలేదు. జిల్లా కలెక్టర్ గారిని గతంలోనూ కలిసిన విద్యార్థులకు న్యాయం జరగలేదన్నారు. ఉన్న హాస్టల్స్ కు సొంత భవనాలు కట్టించలేక, వసతులు కల్పించలేక హాస్టల్ను ఎత్తివేసిన అధికారులు చేతకానితనానికి నిదర్శనమని ఆయన అన్నారు. అందువల్ల కర్నూలు నగరంలో చదివే బీసీ విద్యార్థులు భవిష్యత్తును, వారి చదువులను గాల్లో కలిపేశారని, వారిని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు హెడ్ క్వార్టర్లో గతంలో బీసీ హాస్టళ్ళు, డిఎన్టీ హాస్టళ్ళు ఉండేది. ఆ హాస్టల్ 30 ఏళ్ళలాగా నడుస్తున్నది. పోయిన సంవత్సరం బీసీ వెల్ఫేర్ అధికారి గారు సౌకర్యం సరిగ్గా లేదని హాస్టల్ తీసేయడం జరిగింది. కర్నూలు హెడ్ క్వార్టర్లో దాదాపు 200 మంది 300 మంది పిల్లలు ఉన్న పిల్లలు బాగా చదువుకుంటూ హాస్టల్లో అసతోనే బాగా చదువుకునే వాళ్ళు, పై స్థాయికి ఎదిగే వాళ్ళు, అలాంటి హాస్టల్ని ఈరోజు తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు దారుణం అర్థం కావట్లేదు. కాబట్టి కలెక్టర్ని కూడా కోరుకున్నాము, సార్ కర్నూలు హెడ్ క్వార్టర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీటీ, మైనార్టీ పిల్లలు 1000 మంది చదువుకున్న హాస్టల్ తీసేయడం చాలా దారుణము. తిరిగి మళ్ళీ ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా హాస్టల్ పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి హాస్టల్ వెంటనే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం చేయకపోతే ఖచ్చితంగా భార్యతను అందరూ చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాంబాబు, జాతీయ బీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచారకులు. కర్నూలు జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి బీసీ మరియు డిఎన్టీ పాఠశాల స్థాయి హాస్టళ్లను గత సంవత్సరం మూసివేయడం జరిగింది. ఈ విషయంపై జిల్లాధికారులను కలిసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, క్వార్టర్స్ పూర్తిగా పాడైపోయినాయి, అక్కడ నివాసం ఉండడానికి విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని చెప్పే కారణం చెప్పారు. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎలాంటి అడ్మిషన్లు చేపట్టకపోవడంతో దాదాపు 500 నుంచి 600 మంది విద్యార్థులు వసతి కోల్పోయి ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళలేక చదువులు మానేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి. కర్నూలు జిల్లా కేంద్రంలో గతంలో కొనసాగించినటువంటి బీసీ డిఎన్టీ హాస్టళ్లను తక్షణమే ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతి కల్పించాలని చెప్పి బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. నా పేరు ఆనంద్ బాబు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిన తర్వాత ఎంపీ అరవింద్ దీనిని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ఇది మీకు ఎంతవరకు సమంజసం? దయచేసి దీన్ని మీరు విరమించుకోండి. రేపు ఢిల్లీ వచ్చి మిమ్మల్ని నేను స్వయంగా కలుస్తాను. ధర్మపురి నియోజకవర్గంలో ఈ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉండే పిల్లల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, దయచేసి ఇక్కడి నుండి తరించే ప్రయత్నం చేయకండి అని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత వర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్న నా నియోజకవర్గంలో పట 2,26,000 ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి వారి ఎంపీ అరవింద్ కుమార్ గారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం పెట్టి కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని తరలించకపోయడానికి విశ్వ ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలను అడుగుతున్నాను. నేను రేపు ఉదయం ఢిల్లీకి పోతున్నా, నేరుగా అరవింద్ కుమార్ ఎంపీ గారినే రిప్రజెంటేషన్ ఇస్తాను.
వారు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీ, నేను ప్రజలకు పడ్డ ఎమ్మెల్యేలు. ఇగో ఈ విధంగా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా శాంక్షన్స్ వచ్చినాయి. కేంద్రంలో రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నిబంధన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లోపల రాజీ రహదారికి ఉన్నటువంటి 30 ఎకరాల అత్యంత ఖరీదు గల భూమి కేంద్ర నవోదయ విద్యాలయానికి ఇచ్చి శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఎంపీగా మీరు ఉత్తరం పెట్టడం సమంజసం కాదన్న. దయచేసి మా నవోదయ విశ్వవిద్యాలయాన్ని మా దగ్గర ఉండే ఉంచాలనేది నా యొక్క వినతి పత్రం వారికి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కన్సర్న్ ఉమెన్ సంబంధించిన నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన మంత్రి ఉంటారు కేంద్రంలో, వారి టైం కూడా తీసుకుంటా, వారికి కూడా ఇస్తా. నేను ఎందుకంటే ఇంత తపన పడుతున్నా అంటే ఒక నవోదయ విద్యాలయం వస్తే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తు మన తర్వాత అందులో ఒక అడ్మిషన్ ఒకసారి దొరికిందంటే అందులో బయటకు వచ్చినాక పిల్లలు ఆఫ్టర్ ఆ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ ఆ లెవెల్ విద్యా బోధన ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. మౌలికమైన సదుపాయాలు ఉంటాయి పిల్లలకు, మంచి భోజనం వస్తూ ఉంటుంది, అన్ని విధాలు కూడా పిల్లలకు ఉంటుంది. మనం స్థానికంగా కొంచెం అవకాశం ఇస్తాం మన ధర్మపురి ప్రాంతాలు. ఎందుకంటే ఇక్కడ నవోదయ విశ్వవిద్యాలయం మన కాలేజీ విద్యాలయం ఉంది కాబట్టి మనకు స్థానికులకు అవకాశం వస్తుంది. నేను దీన్ని భేషజాలకు పోతలేండి. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఈ మాట, సార్ నేను అరవింద్ గారిని కలుస్తా, నాకు నా ప్రజలు ముఖ్యము, నాకు ప్రజలు నాకు ఓట్లు వేసిండు, నా నవోదయ ప్రాంత నవోదయ విద్యాలయాన్ని మనకు ఉండే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. మీ మనస్ఫూర్తిని కూడా అభినందిస్తాం. మీ పేరే చెప్తాం, మేము కేంద్ర ప్రభుత్వం పేరే మేము చెప్తాం. నేను భేషజాలకు మేము భూమి శాసనసభ్యుడిగా నేను ఇక్కడ కూడా మీ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వమే మాకు తిరిగి శాంక్షన్ ఇచ్చిందనే మాట కూడా నేను చెప్పడం జరుగుతున్న విషయాన్ని కూడా మా భారతీయ జనతా పార్టీ సోదరులకు కూడా మనవి చేసుకుంటున్నా. దయచేసి మా మీడియా మిత్రులకు నేను ఈరోజు 10వ తారీఖు, నేను 16వ తారీఖు తర్వాత నా కార్యాచరణ ప్రకటిస్తాను. 100% అరవింద్ కుమార్ ఎంపీ గారు, ఆ శాఖ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు నా మాట మీద నా ధర్మపురి నియోజకవర్గ ప్రజల యొక్క ఈ నవోదయ విద్యాలయాన్ని నాకే ఇస్తున్న నమ్మకంతో నేను పోతున్నాను. అందరికీ నమస్కారం. గాయత్రి దేవాలయంలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగి ఉన్నది. దానికి దివ్యక్షేత్ర హరిహరపురం శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీ నరసింహ పీఠాధిపరులు పరమ పూజ శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ సంయుక్త ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు గురువు గారు విచ్చేసి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసి ఉన్నారు. స్థానికంగా గాయత్రి దేవాలయ కమిటీ స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు, గౌరు వెంకటరెడ్డి గారు, భక్తజనులు పాల్గొన్నారు. ప్రభాకర్ రావు గారు, సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు చిత్త సురేష్ కుమార్ మరియు భక్తజనం అందరూ కూడా పాల్గొన్నారు. ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్వామవృష్ణియం భవవాజస్య సంగతే అగ్నిర్మూర్ధ దివః పృథివ్యా అయం అపాదూరేతాగం సజన్వతే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ
కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉండేదని, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని, ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అంతే తేడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావస్ వసంత మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం. ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంటును తప్పుదో పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. కులగణన చేసినామని చెప్తున్నారు. సరే, తప్పో ఒప్పో 46% ఉన్నావు. నువ్వు మాట ఏమి ఇచ్చినావు? 42% మేము రిజర్వేషన్ చేస్తా అన్నావు. మొన్న అసెంబ్లీ పిలిచిండ్రు. మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా 42%కి బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్నారు. ఓకే, కులగణన ఇంతమంది ఉన్నారు అన్నావు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది? బీసీలు 46% ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్కలు బయట పెట్టు కదా. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్కి. నేను అనుకున్నా, అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు. ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్లో లేరు. ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ శాండిల్య గారు ఆయన మీటింగ్లో లేరు. మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి. మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి. బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి. ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి. అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం కల్లూరు అర్బన్ 37వ వార్డు కార్పొరేటర్ షేక్ అయేషా సిద్దికా
వైసీపీ పార్టీని వీడి పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారి సమక్షంలో మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ షేక్ అయేషా సిద్దికా గారిని గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ గారు, కార్పొరేటర్ కె పరమేష్ గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్తో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరారెడ్డి, తలారి రంగయ్య, మెరుగ నాగార్జున పలువురు నాయకులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రబ్బీ ఆధ్వర్యంలో నిర్వహించిన అస్మిత రగ్బీ ఉమెన్స్ లీగ్ పోటీల్లో 2 లక్షల రూపాయల బహుమతిని పొందిన ఐపీఎస్డబ్ల్యూఆర్ గురుకులం విద్యార్థులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రశంసించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష డీడీపాడు, కంబలపాడు, లక్ష్మాపురం, ఆళ్లగడ్డలకు చెందిన గురుకులం విద్యార్థులు ఏకంగా 2 లక్షల రూపాయలు గెలుపొందడం హర్షణీయమన్నారు. నంద్యాలలో జరిగిన అస్మిత ఉమెన్స్ రగ్బీ లీగ్ పోటీల్లో విజేతలు కావడం షెబాష్ అంటూ పిల్లలను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఇంజేటి శ్రీదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి సామ్యల్ పాల్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. కర్నూలు రూరల్ మండలం బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 344, 344/1, 344/2, 344/3లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నందు బీతాండ్రపాడు గ్రామ ప్రజలకు 3 సెంటు చొప్పున ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. ప్రక్కన ఇతర ప్రాంతాల ప్రజలు అనేక మంది చొరబడి అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు. ప్రక్కనే ఉన్న ఈ స్థలంలో కూడా మరలా గుడిసెలు వేయాలని చూస్తున్నారు. ఆక్రమణకు గురి కాకుండా బీతాండ్రపాడు గ్రామ ప్రజలు రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు. ప్రక్కన వేరువేరు ప్రాంతాల ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. ప్రస్తుతం ఉంటున్న స్థలంలో ఇతర ప్రాంతాల గుడిసెలు వేయాలని చూస్తున్నారు. అయితే బీతాండ్రపాడు గ్రామ ప్రజలు అక్కడే ఉంటూ ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని మా గ్రామ పులిమేర, మా భూమి, మా హక్కు అంటున్న అర్హులైన బీతాండ్రపాడు ప్రజలకు 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని కోరుచున్నాము. కర్నూలు రూరల్ తహసీల్దార్ సిబ్బందిని పంపి కొలతలు వేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ నివాసులంతా నేడు సోమవారం అర్జీదారుల విషయమై మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇళ్ల స్థలాలపై ఇవ్వడం జరిగింది.
అయితే మరి దానిపై స్పందించి మరి ఎంఆర్ఓ గారికి కూడా వెంటనే ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు మరి ఇక్కడ గట్టిగా వచ్చారంతా గ్రామస్తులకు ఇవ్వండి అని చెప్పేసి కూడా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆదేశాల మేరకు మరి వెంటనే మేము కూడా మళ్ళీ తహసీల్దార్ గారిని కలవబోతున్నాం. ఇక్కడ కూడా తెలియజేసి మా గ్రామస్తులకంతా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు మరి యువకులు పెద్దలు అందరూ కూడా మరి గీతాండ్రపాడు గ్రామానికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయేటువంటి పరిస్థితిలో మరి ఎవరెవరో ఆక్రమించుకుంటున్నారు, వాటినంతా కూడా తొలగించేసి గ్రామస్తులకు మరి న్యాయం చేసే విధంగా మరి అధికారులు చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే వేగవంతం చేసి మాకు సర్వే చేయించి 3 సెంట్ల రూపాన ప్రభుత్వం తలపెట్టినటువంటి మరి జీవో మరి చంద్రబాబు విడుదల చేశారు. పట్టణ వాసులకు 2 సెంట్లు మరి పల్లె ప్రాంతాలకు 3 సెంట్లని ఈ విధి విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎంతో ఆశతో మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని అమలు పరిచే దిశగా మరి వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులని మరి మేము కోరుచున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని మరి ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి టీడీపీ ఇన్ఛార్జి ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకంతా న్యాయం చేకూర్చేంత వరకు మేమంతా కలిసికట్టుగా మరి పని చేసుకుంటూ మరి అక్కడ ఇళ్ల స్థలాలు సాధించుకుంటామని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ విశ్వ గురువుగా తయారు చేయడంలో ఎలాంటి సందేహం లేదని భారతీయ జనతా పార్టీ బనగానపల్లె ఇన్ఛార్జ్ బివి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ రోజు బనగానపల్లె బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలకు స్వీట్ పంపిణీ చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ప్రధాని నరేంద్ర మోడీ పాలనతోనే సాధ్యమైందని తెలిపారు. ప్రపంచానికి భారత్ విశ్వ గురువుగా మారుతుందని అన్నారు. ఒక ముఖ్యమంత్రి అన్నా హజారేని అడ్డం పెట్టుకొని నేను స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాను, నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పేసి ఢిల్లీ రాజధానిలో వారికి పట్టం కడితే ఈరోజు 100 కోట్ల రూపాయలతో స్కామ్లు చేసి సంపాదించి దాదాపుగా ఆయన ఉంటున్నటువంటి నివాసంలో 45 కోట్ల రూపాయలతో ఆ నిజాయితీపరుడు ఇల్లు కట్టించుకొని ప్రజలు సొమ్మును దోచుకున్నటువంటి ఘనత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి దక్కుతుంది. తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం ఒకటే, యావత్ భారతదేశంలో ఒకటే చట్టం ఉండాలి, ఒకటే రాజనీతి జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఈ దేశంలో రాబోయే కాలంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ గల్లీలో ఎలక్షన్లు జరిగితే ప్రజలు చైతన్యవంతులైనారు. దాదాపుగా 85% ఉన్నటువంటి హిందువులలో ఈరోజు ఒక్కటే కోరిక, నా ఈ భారతదేశాన్ని కాపాడగలిగేటువంటి స్తోమత స్థాయి ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది. ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క భారతదేశం అన్ని కులాలకు అన్ని మతాలకు సమానమైనటువంటి న్యాయం జరిగేది అని ఒక ప్రతి ఒక్క పౌరుడిలో, ఒక హిందువులోనే కాదు ముస్లింలలో క్రిస్టియన్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరం సుఖపడాలి అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలి. బాధ్యతలో భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎదగాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో పడింది. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో పరిస్థితి అన్నమో రామచంద్ర, పాకిస్తాన్ పరిస్థితి దుర్భరమైన జీవితం ముస్లిమ్స్ అది. మరి వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు తప్ప భారతదేశంలో ఏ ముస్లిం కానీ ఏ క్రిస్టియన్ కానీ ఏ హిందువు కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఈరోజు దామోదర దాస్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో దుర్భిక్షమైనటువంటి అన్నమో రామచంద్రాన్ని అలమటించకుండా ప్రతి ఒక్కరికి కూడా
ఆహారాన్ని అందిస్తూ సమన్వయమైనటువంటి పరిపాలన, సముచితమైనటువంటి అందరికీ కూడా స్థానాలు కల్పిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ జిల్లాలలో విజిబుల్ పోలీసింగ్ పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్ పెంచి ప్రజల్లో భద్రతా భావం పెంపొందించే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. గత వారం రోజులలో పోలీసులు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధన ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.